చీర మార్చుకున్నంత ఈజీగా అబ్బాయిల్ని మార్చేది నువ్వు. మాటలు కాదు మేడం, ప్రూఫ్ చూపించండి. సరే విజయ్ అడుగుతుంది కదా, చూపించండి. అబద్ధమండి, ఇది ఒరిజినల్ కాదు. ఇది ఫేస్ మార్ఫింగ్ చేశారు. చేసింది నువ్వు. విజయ్ ఫేస్ కి రాజేష్ ఫేస్ మార్ఫింగ్ చేయించింది నువ్వు. దానికి ప్రూఫ్ అడుగుతావేమోగా. నువ్వు వెళ్లిన ఫోటో స్టూడియో అతనే అందుకు సాక్ష్యం. దుర్గా వదినా, చెప్పండి భయ్యా. మార్నింగ్ ఈ అమ్మాయి ఇంకో ఇద్దరితో షాప్కి వచ్చింది. ఏదో షార్ట్ ఫిలిం తీస్తున్నాం, అందులో సీన్ కోసం అని అతని ఫోటో ఇచ్చి మార్ఫింగ్ చేయమని చెప్పింది. నేను చేశాను మేడం, నన్ను క్షమించండి. చాలా నిజం మీద అత్తయ్య, రాజేష్ మీద మీరు పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదు. అయ్యేలా చేద్దామనుకుంది ఈవిడ. ప్రేమించానని నమ్మించి దోచుకోవడమే దీని పని. దీనివల్ల చాలా మంది మోసపోయారు. ఒకసారి పేపర్లో ఈ ఫోటో చూశాను. ఆ అనుమానంతోనే దుర్గతో ఫాలో చేయించి దీని గుట్టు ఇలా బయట పెట్టాను. అది కోడలంటే. అక్షరం, నువ్వేమీ చేయలేవనుకున్నాను. ఇంత గ్రౌండ్ వర్క్ చేసావా? ఇప్పుడెలా? వదలకండి మేడం, దీనివల్ల మోసపోయిన నాలాంటి బాధితులు చాలానే ఉన్నారు. కాదండి, అవన్నీ పచ్చబద్దాలు. పోలీసులకు అప్పచెప్తే వాళ్లే తెలుస్తారమ్మా. అక్కడ దాకా ఎందుకు అరవిందా? దీనికి నేను చాలనా? కరెక్టే అమ్మా, ఇది ఈ అమ్మాయి ఒక్కతే చేయలేదు, పెద్ద గ్రూపే ఉంటుంది. ఎవరు చేయమంటే చేసిందో కూడా చెప్పించగలవు. వెనకున్న సూత్రధారిని కనిపెట్టగలవు. చెప్పించమ్మా. మేడం, చెప్పు, ఎవరు చేయమంటే చేశావు? నీ వెనకుంది ఎవరు? చెప్పు, చెప్పవే, చెప్పు. చెప్పలేదో చేస్తావు. వమ్మ, పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఇది నా పేరు చెప్పదు కదా. చెప్పవే, చెప్తావా లేదా? చెప్పు. చెప్పవే, నా కొడుకు పేరు చెడగొట్టమన్నది ఎవరు? చెప్పు. నా అల్లుడి పేరు చెప్పమంది ఎవరు? చెప్పు. అందరూ ఇలా కొడుతున్నారేంటి? చెప్పేస్తుందా ఏంటి? చెప్పవే, చెప్పు. చెప్పు, చెప్పవే. నిన్ను చెప్తాను. కొట్టకండి, కొట్టకండి, చెప్పేస్తాను. ఆగండి, ఆగండి. చెప్పు. చెప్పు. మేడం, నిజం చెప్తున్నాను. నా వెనక ఎవరూ లేరు. మీరు బాగా డబ్బున్నాళ్ళు కదా, ఒకేసారి సెటిల్ అయిపోదామని చేశాను. నిజం మేడం, బుద్ధొచ్చింది. ఇక బుద్ధిగా ఉంటాను.
అరవిందా ఒప్పుకుందిగా, పోలీసులకు ఫోన్ చేయి, పట్టుకుని వెళ్తారు. వద్దు మేడం, ఇంకెప్పుడు చేయను మేడం. ఎవరిని మోసం చేయను. కష్టపడి పని చేసుకుని బతుకుతాను మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ పోలీసులకు పట్టించుకోండి. వదిలేండి అత్తయ్య. వదిలేయండి అత్తయ్య. ఎంతైనా ఆడపిల్ల కదా, పోలీసులకు అప్పచెప్తే పాపం కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఎవరిది? తన జీవితమే. శృతి కూడా ఆ ఇంట శుభకార్యాన్ని ఆపి నీ ఇంట్లో ఎట్టా చేసుకుంటారో? ఆడపిల్ల మీదేనా, మాది కాదా? నాయడమ్మా, పెళ్లింట్లో రక్తపాతం జరగకూడదని ఆలోచిస్తున్నాను. నేను కనుసేగ చేశానంటే క్షణాల్లో నా కొడుకు నిన్ను నీ మందిని గాల్లో కలిపేస్తాడు. అంతవరకు వెళ్లకముందే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపో. అన్నిటికీ తెగించే వచ్చినారని ముందే చెప్పినా. మా ప్రాణం మా బిడ్డ, దానికోసం మా ప్రాణాలు ఇయ్యడానికి కూడా వెనకాడను. మీరు మాట్లాడేది మీకైనా అర్థమవుతుందా? అసలు పెళ్ళైన అతనికి మీ అమ్మాయినిచ్చి చేయాలనుకోవడం ఏంటి? అదసలు వినడానికైనా బాగుందా? అక్షరా, ఆగు. మీ బిడ్డకి బుద్ధి లేకపోతే బుద్ధి చెప్పాల్సింది పోయి ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నారా? మీకు సిగ్గు అనిపించట్లేదు? సోదేంటి పెట్టుకునే, ఎంత పెట్టుకుంటే అంత మన మంచికి. ముహూర్తం అయిపోతుంది. చూస్తారే, నువ్వెన్ని తిరకాసులు మాట్లాడినా మాదే న్యాయం, అందులో సందేహమేలే. నువ్వు ఉంటావన్నది కూడా సందేహమే. ఏమండి? వదిలక్షరా, మనుషులకి చెప్పొచ్చు, మూర్ఖులకి చెప్పలేం. ఏయ్, ఎన్నైనా అనుకో, నేనొక అడుగు వెనక్కి వెయ్యాలంటే రాఘవేంద్రన్ నాకు అప్పగించాలా? మళ్ళీ అదే బాగుతున్నావు. ఉన్నాడు, నీ కూతురు ఉంది. నాయడమ్మా, నా సహనాన్ని పరీక్షిస్తున్నావు. వెళతావా లేదా? లేకపోతే వెళ్ళిపోతా. ఉంటే ఏం చేస్తావు? నాకు కూడా ఇచ్చి పంపుతావా? వదినా, ఉంటే కదా సరే అను, చూసి వెళ్లిపోతుంది. ఈవిడికి భయపడేదేంటొదినా? భయం అని కాదు వదినా, ముహూర్తం అయిపోతుంది. నా కూతురు జీవితం. నువ్వొక దానివి. సరే, సర్లేవి, చూశాక ఇది గంటల తరబడి రచ్చేగా. పాయింటేనే. చూపించు. అత్తయ్య, నువ్వుండు. చూపించి ఎక్కడున్నారో. చూపిస్తా. కరెక్ట్ గానే వెళ్ళిపోతుంది. ఎవరు చెప్పారు? రజియా, ఈ గోళ ఎందుకు? వెళ్ళమ్మా. ఆగో, ఏం చేస్తున్నావు? చూపించమన్నావుగా, చూపిస్తా చూడు. ఆవిడ మా వాచ్మెన్ భార్య, మీరు వెళ్ళండమ్మా. ఆగో, ఈ వేషాల్లో నీ కోడలే నీ కూతుర్ని నా అల్లుడిని పెట్టింది. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చెక్కిందా నీకు? నీకెక్కింది చూడు. చూడు చూడు.
మోసగాళ్ళకి మోసగాళ్ళ ఉన్నారు. చెప్పండి నాయుడమ్మ గారు, ఇప్పుడేమంటారు? మళ్ళీ అమ్మా నువ్వేమంటావే? అనేదే ఉంది. మా ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను? ఇక్కడుంటేనే కదా ఏమన్నా చేయగలను. ఇక్కడ పిచ్చి మొహమా, వాడున్న చోటే నేనుండాలి అన్నాడంటే వాడుండేది ఇక్కడేగా కదా. పద, 4 పంచులేసి తెగ్గొట్టేస్తాను. ఉండేది మాత్రం ఇక్కడే, సమస్య లేదు. పద. మేం చెప్పాల్సింది చెప్పాం. అమ్మాయి అభిప్రాయం ఒకసారి కనుక్కొని. ఏంటి మామ్? చెప్పు మామ్, దేని గురించి నా అభిప్రాయం కనుక్కోవాలి? అది మన ఇంటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అల్లుడు గారు. అర్థమైంది మామ్, ఇదేం కొత్త విషయం కాదు కదా. దీనికెందుకు ఇంత డిస్కషన్? అంటే అమ్మా, నీకు కొత్తగా ఉంటుంది, సర్దుకోలేవేమోనని. ఎందుకు సర్దుకోలేనత్తయ్య? తెలిసే కదా ఇష్టపడ్డాను, అన్నిటికీ సిద్ధపడే కదా ఒప్పుకున్నాను. పెళ్లికి ముందు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. ఇందులో కొత్త అనడానికి, సర్దుకోలేనేమో అని అనుకోవడానికి ఏముంది చెప్పండి? కొత్తగా వచ్చింది ఇదిగోండి తాళేగా. తాళిని గౌరవిస్తాను, అనుమానమే అక్కర్లేదు. మాతో రావడానికి నీకు సుముఖత లేదా? డాడ్, మామ్ కి నీతో పెళ్ళై నీతో రాలేదా? అత్తయ్య ఎవరి దగ్గరున్నారు? అక్షర ఎక్కడుంది? నేను నా భర్త ఎక్కడుంటే అక్కడేగా ఉండాలి. భర్త అడుగుజాడల్లో నడుచుకోవడమే కదా భార్య కర్తవ్యం. భర్త మాటేగా భార్య మాట అయి ఉండాలి. అదేగా మన సంస్కృతి సంప్రదాయం. దాన్నెందుకు బ్రేక్ చేయాలి? పద్ధతులు తప్పానన్న అపవాదు నేనెందుకు మూట కట్టుకోవాలి? భారత స్త్రీ ధర్మాన్ని నన్ను పాటించనివ్వండి, అదే ధర్మం. మాకదే సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా. బేబీ. మామ్, బాధపడకండి, ఒకే ఊర్లో ఉంటున్నాం. చూడాలనిపించినప్పుడల్లా రండి, ఏముంది? దూరంగా ఉంటేనే మామ్ ఆప్యాయతలు 10 కాలాల పాటు ఉంటాయి, బంధాలు ఇంకా బలపడతాయి. అర్థం చేసుకోండి. మీరైనా చెప్పండి అత్తయ్య. ఏం చెప్పను శృతి, నిన్ను చూస్తుంటే మనసు సంతోషంతో ఉప్పొంగిపోతోందమ్మా. సిరి సంపదల్లో పుట్టి పెరిగి కూడా భర్తతోనే ఉంటానని ఆదర్శంగా మాట్లాడావు చూడు. నీ మాటలకు ముచ్చటేసింది. తాళి కట్టిన భర్తకు నువ్విచ్చే విలువ చూస్తుంటే గర్వంగా ఉంది. అబ్బో, అంత బాగా పడేశానా? మరి నాకు తప్పదుగా. వదినా, అమ్మాయి నిర్ణయాన్ని మనము గౌరవించాలి. వాళ్ళ ఆత్మగౌరవాన్ని మనం కాపాడాలి. తప్పకుండా వదినా. కన్న మనసు కదా, కష్టపడుతుందేమోనని తప్పుగా అనుకున్నాం. మాది పొరపాటని ఇందాక మాట్లాడకే తెలిసింది. ఇక తనిష్టాన్ని కాదను. ఓకే, ఇక ఇక్కడే సెటిల్డ్. అల్లుడు గారు, శృతి మిమ్మల్ని ఇంతగా ప్రేమిస్తుంది. ఏమైనా చిన్న చిన్న తప్పులు చేసినా సర్దుకుపోండి.
మీరు చెప్పక్కర్లేదండి. రాజేష్ కున్న ఆ గుణమే మీ మనసుల్ని గెలిచింది. మీరు ధైర్యంగా ఉండండి. కరెక్టే. రాజేష్, అలాగే వాళ్ళని దీవించండి పంతులు గారు. దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ సుపుత్ర ప్రాప్తిరస్తు. వస్తాం పంతులు గారు. మంచిదమ్మా. రండి. రాష్ట్రుతి, చేస్తా. ఏం చెయ్యాలో ఆలోచిస్తా. మామూలుగా ఉండదు. ఏముండదు. దర్శనం చేసుకున్నావుగా, కొబ్బరికాయ కొట్టిన అలసట ఏముండదు అంటున్నాను. పద. వస్తున్నా. ఇక ఇంటికేగా. ఆ ఇంటికే, రాజేష్ ఇంటికే. పదండి. పద. శారదమ్మ గారు, మీ కోడలా? అవును, మా కోడలే. కనబడ్డం లేదా? ఏదో అడగాలని కాకపోతే. అవునండి. ఇది అడక్కపోయినా చెప్తుంది. పర్లేదే, పెద్దింటి పిల్ల రాదేమో అనుకున్నాం, వచ్చేసిందే. ఏరి కోరి చేసుకున్నాక రాదా ఏంటండి? మరే భర్తతో పాటే ఉంటానని ఒంటి కాలు మీద నిలబడింది పిన్ని. అబ్బా, అబ్బాయి ఎవరో గాని బాగా కలిసిపోతున్నాడుగా. మా ఆయనే అత్తయ్య. అవునా? అమ్మాయి కలుపుగోలు మనిషే, ముచ్చటగా ఉన్నారు. హోత విధి. వెళ్దామా? ఆగండి ఆగండి. హారతి ఇవ్వద్దు. బావుంది. అబ్బాయి వీళ్ళంటప్పా వెదవ జిడ్డు మొహాలు వేసుకుని. అబ్బా, మమ్మల్ని చూస్తావే పిల్ల, అటు చూడు. అబ్బాయిని అతుక్కో, అతుక్కోమ్మా. ఈ లాంగ్వేజ్ ఏంటప్పా? దగ్గరికి జరుగు అంటున్నారు. మీరు చెప్పక్కర్లేదులేండి. అంతేలే, వెంటపడి ప్రేమించిందిగా. బాబోయ్, కాల్చుకు తింటున్నారు. కాలుద్ది. అయిందమ్మా. కాలేదమ్మా. ఏంటి? ఏంటేంటి పేర్లు చెప్పుకోరా? చెప్పేదేంటి తెలీదా? అబ్బో, పిల్లకేం తెలీదు. అందుకే కదా
నేనొచ్చాను. ఏంటక్షరం వాళ్ళంటే నువ్వు కూడానా? ఆనవాయితీ శృతి. ఇప్పుడెందుకులే. ఇప్పుడు కాక ఇంకెప్పుడు చెప్తావు పిల్ల? పెళ్లి ఇంకొకసారి చేసుకుంటావా ఏంటి? అది ఎప్పటికైనా జరిగేదే. ఇంకెప్పటికీ కుదరదు శృతి. అది మా శృతికి తెలుసులే అత్తయ్య. కొంచెం సిగ్గెక్కువే అలా అంటుంది. పర్లేదు, చెప్పి చెప్పు శృతి. మీ వారి పేరు నువ్వు చెప్పు, నీ పేరు మీ హలో అమ్మాయి. 8వ వింత చూస్తున్నట్టు అంతసేపు చూస్తావే? ఇవన్నీ నేను కోయగలను అక్షరా. 4 పూటలు తినమంటే బాగా తింటావు కదా. తినడమేం కష్టం కాదు కదా. నేర్చుకుంటే వండడం కూడా సులువే. ప్రస్తుతానికి సులువైన పనులే చేస్తానులే. నేను వెళ్ళాక వీళ్ళని పస్తులు పెడతావా? ఆవిడుంది కదా. మీ ఆయనకి నువ్వు వండాలి కానీ ఆవిడ చేస్తారా? కోడలివి నువ్వే చేయాలి. అమ్మా ఆశ దోశ అప్పడం వడ. అయితే బయట నుంచి తెప్పిస్తాను. ఓహో, అంటే నువ్వు బిల్డప్లు ఇచ్చినవన్నీ ఉలక్కేనా? ఉత్తుత్తగానే చెప్పావా? కాదు. మరి రాజేష్ ఎక్కడుంటే అక్కడే ఉంటాను అన్నప్పుడు తనకొచ్చిన సంపాదనలో సర్దుకుపోవాలి. హోటల్ నుంచి తెప్పించి వాళ్ళని అప్పులు పాలు చేస్తావా? అక్షరా, దీనికింత సీన్ అవసరమా? అవసరమో కాదు, అత్తగారికి ఫోన్ చేస్తాను, నువ్వే చెప్పు. నీ మాటలకి నిన్ను నెత్తిన పెట్టుకున్నారు. కాదని తెలిస్తే నేలకేసి కొడతారు. బెదిరిస్తున్నావా? ఆవిడికి మొహమాటమే ఉండదని చెప్తున్నాను, తెలుసుగా. నీ చెంప చాలా సార్లు పగలు కొట్టారు. కరెక్టే. ఏంటి చైనా? ఇప్పుడేంటి? ఈ కూరగాయలన్నీ కొయ్యాలి అంతేగా. కోస్తాను. కొయ్యి. దొరికానని దొర్లిస్తున్నావు కదే. కొయ్యి. కోసాను. చూసా. సరే ఇకలే, బియ్యం కడిగి పెడదు గాని. నింత పని చేస్తున్నాను కదా, నువ్వు కూడా చేయొచ్చు కదా. నేను వెళ్ళాక కోసుకున్న కూరగాయలు తింటావా? అన్నం వండి పెట్టవా? చాలా కడుగుతానులే. మూడు సార్లు కడగలు శృతి. తెలుసు. ఇప్పుడు నీళ్లు పోయి. తెలుసు. ఆపు, ఎక్కువ పోసేసావు. ఎన్నైతే ఏమైంది? పొయ్యి మీద పెట్టేదే కదా. ఇష్టానికి పోస్తే అన్నం అవ్వదు, పేస్ట్ అవుతుంది. తక్కువ తెలుసంట, తెలుసు. చూడు, ఇది కరెక్ట్ గా ఎసరిపోయడం అంటే. పెట్టావుగా నాకు ఎసరు. ఊరికే గొనుక్కు వండు. సరే. అయిపోయిందా? సుతారంగా నిలబడ్డావు. కూరలు ఎవరు చేస్తారు? నేను వండితే ఊస్తారు. అమోఘమనేలా నేను చేయిస్తానుగా. వదలవే. మా అత్తయ్య గారిచ్చిన మాటల్లో ఇది కూడా ఒకటేగా శృతి. అప్పుడు తప్పించుకున్నావు, కానీ ఇప్పుడు తప్పదు. నో అంటే చెప్పు, ఫోన్ చేస్తాను. ప్రతిదానికి చేస్తాను చేస్తానంటావేంటి?
నేను చేయనంటే కదా. చేస్తాను అన్నావు కదా, చేయించు. చేస్తాను కదా. దాట్స్ బెటర్. తప్పుకో. పోయి పోయి. కూరగాయలు తీసుకురా. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. ఆవకాయ మన అందరిది, గోంగూర పచ్చడి మనదేలే. నువ్వు శృతిని వెళ్లి లేపు రాజేష్. వాళ్ళు వచ్చే లోపు రెడీ అవుతుంది. అత్తయ్య గారు చూసారంటే తిడతారు. వెళ్తాను మేడం. సరే. శృతి, శృతి, లే శృతి. బా, నేను లేవను. ఏ, ఏం చేస్తున్నావు? తెలియనోడిని చూస్తున్నట్టు ఏంటి అడగడం? ఏంటా జరగడం? నా మీద ఉన్న ఇష్టం అందరిలోనే చూపిస్తావా? నా ముందు చూపించవా? రాజేష్, పొద్దున్నే ఏంటి? హ, అడుగుతున్నాను. టైం పడుతుంది. సరే తీసుకో. ఇది చాలురా. ఈ లోపు నిన్నెలా వదిలించుకోవాలో ఆలోచిస్తాను. చూద్దాంలే. సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు నేను ఏం చేయలేను. త్వరగా రెడీ అవ్వు. అత్తయ్య వాళ్ళు మేడం వస్తున్నారు. వాళ్ళకేం పనిలేదు. ఛ! పట్టక పట్టక నిద్ర పట్టింది. వచ్చి లేపేశాడు. ఓ, తలనొప్పి. ఏ శృతి, ముందు తల మీద నుంచి చేయి. నా తల నా ఇష్టం. పెళ్ళయింది. ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు. ఇది చెప్పడానికే వచ్చావా? మీ వారి మాటను వినుండవని అలర్ట్ చేయడానికి వచ్చాను. అంట్లు తోమే పని నీకు తగ్గించానులే. వెళ్ళి రెడీ అవ్వు. చాలు, వస్తున్నారు. వేణీళ్లు కావాలి. వెళ్ళి పెట్టుకో. చూస్తావే, ఈ అవతారంలో చూసారంటే నీకిక దండకమే. ఏం కాదు. సరే ఉండు. వ్రతానికి ఏరియా వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ మాటలు విని 4 మాటలు వేస్తారు. ఈ నోట ఆ నోట ఆ మాటలే వెళ్తాయి. నిన్నెప్పుడు చూసినా ఆ మాటలే అంటారు. ఆ మాటలకి కాపు. చాలు, నేనే పెట్టుకుంటాను వేణీళ్లు. ముందే ఈ మాట చెప్పొచ్చుగా. ఇక్కడ చెప్తాను. చెప్తానేమి సంగతి. ఏడ్స. ఏంటి వెతుకుతున్నావు శృతి? హీటర్ రిపేర్ అయింది శృతి. మరెలా స్నానం చేయాలి? స్టవ్ మీద పెట్టుకో. ఛీ, సరే. దీనికేం వచ్చి సచ్చింది? వెలగదే. గ్యాస్ అయిపోతే వెలగదు. అయ్యో, అయిపోయిందా? అదేగా చెప్తుంది. స్పేర్ సిలిండర్ పెట్టండి. లేదు శృతి. లేదా?
మరెలా స్నానం చేయాలి? ఫోన్ చేస్తాను శృతి, తెస్తారు. తెచ్చాకే స్నానం చేస్తాను. ఈ లోపు అందరూ వచ్చేస్తారు. అయితే ఏం చేయను? చన్నీళ్ళతో చేసే. ఏం మాట్లాడుతున్నావు? మేము చన్నీళ్ళతోనే స్నానం చేశాం. చన్నీళ్ళు ఆరోగ్యానికి కూడా మంచిది. వెళ్ళి చెయ్యి. చలేస్తుంది, నా వల్ల కాదు. ఒక్క చెంబు పోసుకున్నావనుకో చలంతా శివశివ అని ఎగిరిపోతుంది. నాకు అలవాటు లేదు. బుద్ధులన్నీ పుట్టుకతోనే వచ్చాయి. అలవాట్లు కూడా అంతే, చేసుకుంటే అలవాటు అవుతుంది. గ్యాస్ కూడా సేవ్ చేసిన దాని అవుతావు. ఇంకా మంచి పేరు వస్తుంది. రామ్మా రండి. అసలు అసలు నాకు ఈ ఇంట్లో ఉండడమే ఇష్టం లేదు. ఇష్టం లేనప్పుడు నేను ఉండకూడదు కదా. నాకిష్టం లేకుండా నువ్వు నాతో కాపురం చేయకూడదు కదా. మాట్లాడు, ఇంకా మాట్లాడు. అందుకే చెప్తున్నాను, నువ్వన్నా బాగుపడాలి అంటే నువ్వు నన్ను వదిలేయాలి. నువ్వే వద్దనుకుంటున్నావని చెప్పి, లేదంటే నాతో నీకు నరకమే. ఈ క్షణమే చెప్పి, నీకు మాట రానివ్వకుండా నేను చూసుకుంటాను. వచ్చిన మా వాళ్లతో వెళ్లిపోతాను. ఏంటి ఏం మాట్లాడడం లేదు? మంచి టైమింగ్ లోనే చూసావి. ఇక మాట మారుస్తాం. ఐ నో. వీణ్ణి ఎవరితోనో మాట్లాడకుండా రమ్మంటే దీనికి చెప్పి అందర్నీ తెచ్చేలా చేశాడుగా. సీన్ మార్చకపోతే అత్త నా చీటీ చించేస్తుంది. బా తప్పదు అని అంటాననుకున్నావా రాజేష్? ఊరికే అండి. మీరు నన్ను ఒక్క మాట కూడా అనరు కదా. ఇన్ని మాటలు అంటుంటే ఒక్క మాటైనా అంటారేమోనని సరదాగా అన్నాను. అమ్మయ్యా, అయినా కూడా మీరొక్క మాట కూడా అనలేదు. నువ్విలా అంటావని తెలుసుగా. మీతో ఉండడం కష్టం కాదండి, మీతోనే బతకడం ఇష్టం. మీరెక్కడుంటే నాకదే స్వర్గం అండి. ఇదే స్వర్గం. తెలుసు శృతి. ఇప్పుడు మాట్లాడతావు. బుజ్జమ్మ శృతి అని రాదేంటి? ఇది చాలదుగా. అబ్బా, ఇంకెంత బాగాలి. శృతి, నేనంటే మీకింత ప్రేమేంటండి? నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా అంటున్నాను. మీలాంటి భర్త దొరకడం నేనెన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం. శృతి, మీ ప్రేమ నాకే దక్కడం నా అదృష్టం అండి. అమ్మా, డిస్టర్బ్ అవుతుందమ్మా. ప్రేమనంతా చెప్పని.
శృతి అని వచ్చి కౌగిలించుకోదేంటి? ఇంకా డౌట్ పోలేదా? ఇంకేం చేయాలరా దేవుడా? దగ్గర కాను అన్నావు కదా, అవ్వాలి. కర్మ, ఇంకదే చేయాలి. చాలండి, ఈ జన్మకి ఇది చాలు. మీరు చాలు, ఈ ప్రేమ చాలు. చాలండి, చాలు. వాట్ మామ్, షుగర్ తగ్గిందా? అసలు వేయనట్టున్నావు బేబీ. అవునా? బాబు, మీరు తాగేస్తున్నారు, బావుందా? ఆ, బాగుంది అత్తయ్య, చాలా బాగుంది. చూసారా అండి, మీ అమ్మాయిని రాజేష్ ఎంత ప్రేమిస్తున్నాడో. అవునమ్మా, కన్న తల్లిని నేనే తాగలేకపోయాను. అల్లుడు గారు తను నొచ్చుకోకుండా మాట్లాడారు. నా కూతురంటే ఎంత ప్రేమో అర్థం అవుతుంది. దేనికే అర్థం కావట్లేదు. ఛ, ఇలా అవుద్దని తెలుసుంటే పెట్టేదాన్నే కాదు. ఏంటి శృతి, రాజేష్ చూపిస్తున్న ప్రేమకు ముగ్ధురాలైపోయావా? నోట మాట రావట్లేదు. మీరు మాట అనొద్దు. మీకెన్నిసార్లు చెప్పాలి? భరించలేకపోతున్నాను బావగారు, ఇంకనొద్దు ప్లీజ్. వేరే చేసి తీసుకొస్తానండి. నేను వెళ్లి వాషింగ్ మిషన్ లో బట్టలేస్తాను. అయ్యో సారీ, లేదు కదా. చేతులతో ఉతికి జాడించి ఆరేస్తాను. నీకెందుకమ్మా, నేను ఉతుకుతాను కదా. భలే వరే, నేనే ఉతుకుతాను, నేనే ఉతుకుతాను. ఇది తప్పకుండా వర్కౌట్ అవుతుంది. నా కష్టం చూడ్డానికి వస్తారు, చూడలేక తీసుకెళ్తామంటారు. కష్టమైన ఈ ఒక్కసారికి కష్టపడతాను.
ఏం చేస్తాం, నాకు బాధగానే ఉందండి. శృతి ఆత్మగౌరవానికి సంబంధించింది కదా, విలువివ్వాలి. అవునక్షర, విలువివ్వాలి. అవును, ఇవ్వాలి. దొంగ మొహందానా, తెలియక నోరు జారి అన్న ఒక్క మాటని పట్టుకొని ఏం వార్త చెప్పాలో అర్థం కావట్లేదు బాబు. నీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అవును బాబు, కాలు కందకుండా పెంచాం, కష్టపడుతుందని బాధపడ్డాం, బంగ్లాలోనే సంతోషంగా ఉంటుందనుకున్నాం. కాని ఉన్న దాంట్లోనే ఆనందంగా ఉండొచ్చని మీరు నిరూపించారు. ఏంటి సీన్ నాకు రివర్స్ అవుతున్నట్టుంది. అమ్మ ఎందుకు మిమ్మల్ని ఇంతగా ఇష్టపడుతుందో, నా ఆత్మగౌరవం నాకివ్వండి అని ఎందుకంటుందో ఇప్పుడు ఇంకా బాగా అర్థమైంది. మీరు మా బిడ్డను కనుపాపలా చూసుకుంటారని మళ్ళీ తెలిసింది. వామ్మో, ఇదేంటి ఇలా జరుగుతుంది? బాబు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, శృతి గురించి ఇక మేం బెంగ పెట్టుకోనక్కర్లేదని రుజువు చేశాం. నిశ్చింతగా ఉంటాం. అంటే నన్ను తీసుకెళ్లరా? ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదే. ఛ! దేవుడు ఎప్పుడో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా, ఆయన అనుకున్నట్టే జరుగుతుంది. అదే మిమ్మల్ని కలిపింది ఆయనే కదా, వీళ్ళకి నమ్మకాన్ని కూడా ఆయనే ఇచ్చారు. కరెక్టే. ఆ దేవుడే బంగారం లాంటి అల్లునిచ్చాడు. ఓరి దేవుడే, నా రక్తం చూసి కరుగుతారనుకుంటే వీడి రక్తాన్ని చూసి పొగుడుతున్నారు కదా. ఇది పోయిందా? ఆ! బాబు, ఏమీ ఇవ్వలేదు. ఇవైనా కాదనకుండా తీసుకోండి. వద్దత్తయ్య, బంగారం కన్నా విలువైన శృతి నాకిచ్చారు. ఇంకా ఈ బంగారం ఎందుకు? వద్దత్తయ్య. తప్పు లేదు బాబు, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకే గనక ఏదైనా శక్తి ఉంటే ఈ సంతోష సమయాన్ని జీవితంలో మర్చిపోకుండా ఏమైనా చేసేదాన్ని. దానికి శక్తి ఎందుకండి, ఒక కెమెరా ఉంటే చాలు. వీళ్లతో ఫోటో దిగి ఇంట్లో పెట్టుకోండి. చూసినప్పుడల్లా మీకు ఈ మూమెంట్ గుర్తొస్తుంది. గుడ్ ఐడియా, తీయమ్మా. సరే, బిందె అక్కడ పెట్టు. కొంచెం పక్కకి, కొంచెం. మీ ఇద్దరివి 2 ఫోటోస్ తీసాను శృతి. ఎందుకు? ఉంటాయమ్మా, దిగండి. తీయక్షరా, మీరు చెప్పారు కదా, రెడీ. శృతి, కాస్త నవ్వు. రాజేష్, భుజమిచ్చి. శృతి, నవ్వాలి. లోపల మండిపోతుంటే నవ్వెలా వస్తుంది? శృతి, నవ్వు. రెండే అన్నావు కదా. ఎక్కువ తీస్తే నష్టమేముంది? బాగుందవి ప్రింట్ తీసి ఫ్రేమ్ చేయించుకుంటారు. ఏ ఆంటీ? అవునక్షరా, ఎక్కువ తీ. ఆంటీ, మీకు అన్ని పంపిస్తాను. ఇది పాములా చేయమంటే కావాలని రూపాయి చేస్తుంది. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. బేబీ, వస్తాను. బాబు
రాత్రి కార్యానికి బుజ్జం వదిలి వస్తానందులే. చెప్పారండి, ఆ ఏర్పాట్లు చేయమన్నారు, మేం చేస్తాం. లోపలికి పదండి. ఇది ఇప్పుడే ఇంత చేస్తుంది, రాత్రికేం చేస్తుందో. రెడీ చేస్తాను. వదినా, 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 ఏమైంది? నొప్పులు మొదలైనట్టున్నాయి, ఆసుపత్రి తీసుకెళ్ళండి. ఏమండి, కారు తీయండి. హాస్పిటల్ ఎంత దూరం? నాకు తెలుసు అరవింద్, అరగంటలో వెళ్ళిపోవచ్చు. పదండి. పదండి. వస్తాను తాతయ్య గారు. మీరు పదండి, డాక్టర్ ఫోన్ చేసి నేను వచ్చేస్తా. సరేనండి. సరే ముత్యాలు, అయ్యగారు ఫోన్ తీసుకురా. అలాగే అయ్యగారు. అమ్మా, ఈయన్నే ఉన్నట్టు చూపిస్తాండాది. ఈ చుట్టుపక్కలే యాడ ఉండుంటారు, అడగండి. పట్నమ్మ. అన్నా, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? చూడలేదన్నా. కొంచెం ఓడ్చుకోండి వదినా, కాసేపు మాత్రమే. అక్క, ఏం కాదక్క, టెన్షన్ పడకు. ఏమండి, త్వరగా పోనివ్వండి. వెళ్తున్నాను. కొంచెం ఓపిక పట్టు. అక్షర, అక్కని జాగ్రత్తగా చూసుకో. బాబు, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసావా? సరిగ్గా చూడు. తెలీదండి. ఎక్కడ చూడలేదా? లేదండి. కొంచెం ఓపిక పట్టండి, ఓడ్చుకోండి. అన్నయ్య, ఇంకెంత దూరం ఉంది? 4-5 కిలోమీటర్లు ఉంటుంది. అరవింద్, లెఫ్ట్ తీసుకో. ఓకే బావా. అక్క, ఇక్కడెక్కడా లేదక్క. ఈయన్నే ఉండారా, ఎట్టా బయటికి లాగేది? ఎక్కండి, ముందుకు పోయి అడుగుదాం. ఓకే అక్క. కొంచెం ఓడ్చుకోవద్దునా? ఓడ్చుకోండి, ఓడ్చుకోండి వదినా, ఓడ్చుకోండి వదినా, ప్లీజ్ కొంచెం ఓడ్చుకోండి వదినా, కొంచెం ఓడ్చుకోండి.
వెళ్ళండి. దొరికినారా? పెట్టండి రా బళ్ళడ్డం. అక్క అరవింద్ ఉన్నాడు. ఉంటే ఏందిరా, ఇంతమంది ఉన్నారు అని సంపలేరా? సంపుతామక్క. వద్ది, ఇవాళ నా పగ తీరాలా. ఎవరు అడ్డం వచ్చినా ముక్కలు ముక్కలుగా నరకాలా. అట్టాగే అక్క. పెట్రా బండి అడ్డం. పోనీ. కొంచెం ఊపి పట్టుకుని నా వల్ల కావట్లేదండి. వదినా, మీకు బిడ్డను చూడాలని ఉంది కదా, చూస్తానన్న నమ్మకంతో ఉండండి. ప్లీజ్ వదినా, పుష్ చేయండి. డాక్టర్, వదిన చేస్తున్నారు కానీ. అక్షర, ముందు బేబీ పొజిషన్ ఏంటో చూడు. అలాగే డాక్టర్. వదిన ఓర్చుకోండి, ఇటండి. ఏం తెలుస్తుంది అక్షర? కాళ్ళు ఎట్టున్నాయి? డాక్టర్, బిడ్డ అడ్డం తిరిగినట్టుంది. అక్షర, డాక్టర్, ఇప్పుడేం చేయాలి? డోంట్ వరీ అక్షర, చెప్పింది జాగ్రత్తగా వినిచేయి. బేబీ రౌండ్ గా తిరిగేలా బాగా ప్రెస్ చేయి. డాక్టర్, నువ్వు చేయగలవు అక్షర, నువ్వు చేయగలవు. అలాగే డాక్టర్. వదినా, వదినా. అన్నయ్య, ఆ నీళ్ళు తీసుకుని వెయిట్ చేద్దామా? అక్షర, నువ్వు అలాగే చేస్తూ ఉండు.
కోసమే డెలివరీ అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలనే, వాళ్ళ వల్ల మాకు రక్షణ లేదనే అక్షరే ఇదంతా చేసింది, ఇంతవరకు తెచ్చింది. తను మంచిదమ్మా, మనకు మంచి చెయ్యాలని ప్రతి క్షణం పరితపిస్తుంది. ఆడపడుచు మీద ఇంత ప్రేమ ఎవరు చూపిస్తారమ్మా? తను చూపిస్తుంది. నన్ను తల్లిలా చూసింది. నీ ప్రేమని పంచింది. మేమున్నాము అంటే అక్షరపడిన కష్టమే అమ్మా. నేను బ్రతికున్నానో లేదో అని వెళ్ళలాడిపోయి నిజమమ్మా. ఇంతకు మించి ఎలా చెప్పను? ఇంకేమీ చెప్పక్కర్లేదు. పుట్టిన పసికందు మీద ప్రమాణం చేసే వరకు వెళ్ళావు అంటే ఇంకా నమ్మను అనేంత మూర్ఖురాలు కాదమ్మా మీ అమ్మ. ఇంత చేస్తున్నా గుర్తించలేకపోయాను. కళ్ళున్న గుడ్డిదాన్నయ్యాను. అజ్ఞానపు పొర నా కళ్ళను కమ్మేసిందనుకుంటా. అలా మాట్లాడకండి అత్తయ్య. నిజాన్ని ఒప్పుకోవడంలో నాకేమీ నామోషి ఉండదు. నేనే తప్పు చేయనని నా నమ్మకం. చేశాను అని నీ విషయంలో తెలుస్తోంది. అక్షరా, నేనెవర్ని క్షమించమని అడగను. నన్ను క్షమించమ్మా. ఊహకు రూపంగా నువ్వొచ్చావు, గుండెల దీపంగా